ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్న గులాబీ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన అవాస్తవాలు ప్రచారం చేయటమే కాకుండా మంత్రుల పైన దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తన స్థాయి మర్చిపోయి మరీ అవాకులు చివాకులు పేలుతున్నాడు. అధికారం కోల్పోయిన బాధ, ప్రజలకు దూరం అవుతున్నామన్న ఫ్రస్ట్రేషన్ కేటీఆర్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎందుకో చూద్దాం. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంతా బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. పాలేరులో తనను ఓడించడం కాదు, ముందు తన ఇంటిని పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. రానున్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గెలిచే సత్తా ఉందా అంటూ ప్రశ్నించారు. విజన్ లేని కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఉందా అని నిలదీశారు. 3.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉందంటూ కేటీఆర్ కు చురకలంటించారు. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విమర్శించారు. ప్రతి సంవత్సరం 1,00,000 ఇళ్లు కట్టినా కనీసం ఈ 10 ఏళ్లలో 10 లక్షల పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరి ఉండేది కదా. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమిషన్ల పైన దృష్టి పెట్టింది తప్ప పేద ప్రజల గృహ నిర్మాణాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కేటీఆర్ కు కనిపించకపోవడం పూర్తిగా శోచనీయమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు మోపటం, మంత్రులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయటం ఇకనైనా మానుకోవాలని కేటీఆర్ కు హితవు పలికారు.